ఓం శ్రీ మాత్రే నమ. ఓం గోవిందాయ నమ. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క తాళ్లపల్లి గ్రామ పెద్దలకు, ఈ యొక్క అమ్మ లక్ష్మీ నరసింహ ఆశయం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, సోదరుల అన్నదమ్ములకి, గ్రామ పెద్దలకి, మా యొక్క గ్రామ దేవత అద్దంకి నాంచారమ్మ తల్లి, మా యొక్క సద్గురుదేవులు వెంకటకోటి యోగిందుల వారు. మరి మేము పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామం మాది. ఈ యొక్క మంచి పుణ్యమైన రోజున శనివారం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సంకల్పం చేసి, మరి ఆ మహాతల్లి లక్ష్మీ నరసింహ అమ్మవారు, మరి వారు నిజంగా ఉంటే నాకు అసలు హృదయం చాలా ద్రవించిందమ్మా. నిజంగా ఆమె అడుక్కొని రైల్లో కూడా మా గ్రామంలో ఆ భగవంతుణ్ణి అందరికీ చేరువు చేయాలి. దేవుడు అంటే ఏమిటనేది ఇందాక స్వామివారు చెప్పినట్టు, దైవం మనిషి రూపేణ మన అందరిలో పరమాత్మ స్వరూపంగా మన అందరిలోనే దైవం ఉంది. ఆ యొక్క అమ్మ పాద పద్మములకు నమస్కరించుకుంటూ, ఈ యొక్క గ్రామస్తులు కూడా అందరూ కూడా ఆ తల్లి ఆలోచన విధానానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా నిండైన మనసుతో, మాకు ఏ దేవాలయమైనా మా దేవుడే, ఎక్కడున్నా మన ధర్మమే, మన సోదరులు, మన పెద్దలు, మన గ్రామమే అన్న భావనతోనే ఇంత దూరం మేము వచ్చాము. అంతే ఆనందంతోనే మళ్ళీ మీ అందరి సన్నిధానంలోనే భగవంతుడి సన్నిధానం, ఆ గోవిందుడి సన్నిధానంలో గడుపుకొని మళ్ళీ తిరిగి వెళుతున్నాం. పదే పదే కూడా మళ్ళీ మీ గ్రామానికి రావాలని నిండైన మనసుతో కోరుకుంటూ, సోదరులు అన్నదమ్ములు మీరందరూ కూడా ఎంతమంది వచ్చారనేది కాదు, మంచి భావనతో, మరి మంచి మాటలు మీరందరూ కూడా ఆ యొక్క భగవంతుడు స్వామివారిచే పలికించిన మాటలు మీ అందరూ కూడా వినటం, మీలో ఆ పరమాత్మ స్వరూపం స్వామివారిని కదిలించి మంచి సందేశం వారు ఇచ్చి ఉన్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా జీవితమే ఇందులోనే. వాస్తవంగా మన గురించి మనం చెప్పుకోవటం అని కాదు, మాకు ఆనందం వేసి స్వామివారికి గత 4 ఏళ్ల కిందట అమ్మవారి గురించి విన్నారు. లక్ష్మీ నరసింహ అమ్మవారిలా ట్రైన్లో ఒక గురువు గారికి కనపడినప్పుడు, ఆ గురువు గారు కూడా ఈ గ్రామానికి వచ్చి ఉన్నారని చెప్పి ఉన్నప్పుడు, ఎప్పుడు కలుద్దాం అన్నప్పుడు ఈరోజు మరి వారి మంగమ్మ గారు నరసింహపాడు బంధుత్వం ఉండటం, వారు చెప్పటం, ఈ గ్రామంలో రావటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ యొక్క ఆలయాన్ని సంకల్పించుకున్న ఆవిడ చూస్తుంటే కాళ్ళు కూడా వాసే ఉన్నాయి. ఆ ఆతృతా భావన అసలు ఇందాక చూస్తుంటే నాకు కాళ్ళంపటి నీటి చెమ్మ వచ్చింది. అంటే మనం చేస్తున్నది చాలా చిన్న పని అనిపించింది. కర్మ అంటే కర్మ నుంచి మనం భక్తి, కర్మే భక్తి తర్వాత ఆ యొక్క జ్ఞానాన్ని పొంది ఆ యొక్క తర్వాత మనిషి మోక్ష మార్గానికి వెళ్తారు. ఆ అమ్మ కర్మ ద్వారానే స్వామి సన్నిధానం పాదాలు పట్టుకొని ఇంత మహోన్నతమైన కార్యక్రమం ఈ తాళ్లపల్లి గ్రామంలో మరి వారి ద్వారా గ్రామస్తులు మీరందరూ చేసుకున్న పుణ్యఫలం అని సగర్వంగా ఎట్టి భేషం లేకుండా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన గ్రామంలో ఆణిముత్యం మన ఇంటి పక్కే ఉంటుంది, కానీ మనం కనుక్కోలేము. ఎక్కడెక్కడో ఏదో పెద్ద ప్రచారాలు జరిగో, ఎక్కడో ఒక గురువుని గురించి చెప్పినా అక్కడ ఏదో అంటాం, కానీ మన గ్రామంలోనే మన ఇంటి పక్కన ఉన్నా కూడా మనం గుర్తెరగలేము. అలాగే ఇంకా బాగా మీరందరూ గుర్తెరిగారనే నమ్మకం నాకు కలిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా మహిళామ తల్లులు మరి వారి యొక్క సందేశం, మరి వచ్చారు గురువుగారు అనగానే మీరందరూ రావటం, మీరందరూ చేసుకున్న పూర్వజన్మ పుణ్యంగా ఈ గ్రామం 10 ఎదగాలని నిండైన మనసుతో మంచి భావనతో నిజంగా అనిపించింది. ఒక మహిళామ తల్లి అలా సంకల్పించటం, భక్తురాలిగా వెంకటేశ్వర స్వామి మరి వారు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఆ స్వామి ఈ కర్మదోషాలు వారికి ఉన్నా కూడా కొన్ని తొలగిపోయి ఇలా మీ గ్రామంలో నిర్మించమని గ్రామ రుణం తీర్చుకున్న మహాతల్లి ఆ తల్లి లక్ష్మీ నరసింహ అమ్మవారు, వారి పాదపద్మములకు, అలాగే భగవంతుని పాదాలకు ఎలాగో నాకు సాక్షాత్ ఆమెలోనే నాకు ఆ దైవం కనపడి నిజంగా ఆ నిర్మాణాలు చూస్తే చాలా దగ్గరగా వచ్చినాయి. త్వరలోనే ఖచ్చితంగా మీ గ్రామంలో ఈ వెంకటేశ్వర స్వామి మహావైభవంగా చాలా గ్రామాలకు కూడా అమ్మ పేరు పాకింది. ఎందుకంటే మీకు తాళ్లపల్లి గ్రామం ఇందాక వస్తుంటే ఆటో ఎక్కుతున్నా కూడా చెప్పారు, చాలా అయ్యగారు మార్చర్ల బస్టాండింగ్లో వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్తే అని చెప్పారు. ఆ గ్రామం చాలా మంచిదమ్మా, మీరు పల్నాడు నుంచి వస్తున్నారన్న. మేము 1 గంట లేట్ అయ్యేసరికి అక్కడ కూర్చున్నాము. అలా దర్శించుకోవటం, గ్రామస్తులు పెద్దలతో విలువైన వచ్చిన ఆ భగవంతుని సన్నిధానంలో చెప్పుకోవటం, మళ్ళా ప్రతిష్ట జరిగి అందరు గ్రామస్తులు బాగా ఎక్కువగా అందరిలో భక్తుల్లో కలిసి మళ్ళీ మా ప్రవచనాన్ని అందించాలని నిండైన మనసుతో మా గురుదేవుణ్ణి వేడుకుంటున్నాం. ఆ యొక్క మా గ్రామ దేవతను కూడా మీ గ్రామం సుభిక్షంగా సోదరులు అన్నదమ్ములు పాడి పంటలు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మీరు కూడా కొంత ధనాన్ని మరి ఆ తల్లికి సహాయ సహకారాలతో గ్రామం ఐక్యత భావనతో ఏ కులం వారు కట్టారనే భావన కాకుండా అందరూ మనం మానవ జాతి, మనం అందరం పరమాత్మ స్వరూపులమేనని
సత్యాన్ని గ్రహించుకొని ఒకరికొకరు అన్నదమ్ములు, మన గ్రామం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన మానవ జాతి, మన గ్రామం, మన అనేది కొంత మన శరీర ధర్మానికి ఉంటుంది కాబట్టి మన గ్రామ ఐక్యతను మీరు పదింతలుగా చాటుకొని ఇంకా అన్నదమ్ములందరూ కూడా ఐక్యతా భావనతో ఏ కులం వారు చేశారన్నది కాకుండా మీరందరూ కూడా మన గ్రామ ప్రతిష్టను పదింతలుగా మెరుగుపరుచుకోవాలని నిండైన భావనతో ఆ శ్రీనివాసుని గోవిందుణ్ణి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేరు పేరున మీ అందరూ కూడా ఎంతో ఆతృతా భావనగా విన్నారు. మీ అందరి ముఖాల్లో ఆ చైతన్యం కానవస్తుంది. నిజంగా ఎంతమంది అనేది కాదు, మీ ద్వారా మంచి వచనాలు వచ్చినాయి అంటే పరమాత్ముడు మీ చేత పలికించాడని గట్టిగా నమ్ముతూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత రాత్రి టైంలో ఇప్పటి వరకు కూడా టైం కొంచెం ఎక్కువగా తీసుకున్నప్పటికి కూడా ఓపికగా ఒక ఓపికగా ఆ మాటని మీరందరూ తీసుకున్నారంటే నిజంగా వెంకటేశ్వర స్వామి మీతో ఉన్నట్టే. మీ అందరి కుటుంబాలు కూడా పదింతలుగా ఎదగాలి, గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః, ఓం గోవిందాయ నమః, ఓం నమో వెంకటేశాయ సెలవు తీసుకుంటున్నాను.